కొత్త ఏడాది వచ్చేసింది. ఇక రాబోయేది సంక్రాంతి. సంక్రాంతి అంటే చాలు పిండి వంటలు, అరిసెలతో పాటు కలర్ఫుల్ మూవీస్ కూడా. మరి ఈ సంక్రాంతికి ఇటు మెగా ఫ్యామిలీ, అటు నందమూరి ఫ్యామిలీ, మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ పోటీ పడుతూ మరి ఆడియన్స్ని అలరించడానికి రాబోతున్నారు. యువరత్న బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సంక్రాంతికొస్తున్న మూవీస్ ఆడియన్స్ ముందుకొస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సంక్రాంతి మూవీ లవర్స్కి ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోనుంది. పైగా ఈ 3 చిత్రాలు కూడా దేనికదే డిఫరెంట్ సబ్జెక్ట్స్తో, డిఫరెంట్ జోనర్స్తో తెరకెక్కి ఇప్పుడు మంచి బజ్ని క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ టికెట్ రేట్ల విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే తెలంగాణలో ఈ మూవీస్ రేట్స్ పెరిగే అవకాశం లేదు, కానీ ఏపీలో టికెట్ రేట్స్ పెంపు విషయంలో ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్కి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 135, మల్టీప్లెక్స్లలో రూ. 175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. బెనిఫిట్ షో టికెట్ 600కి పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అలాగే డాకు మహారాజ్కి సింగిల్ స్క్రీన్స్లో 110, మల్టీప్లెక్స్లలో రూ. 135 పెంచుకోవచ్చని, బెనిఫిట్ షోకి రూ. 500 పెంచుకునేలా అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్ మూవీ ఈ సంక్రాంతికి వస్తున్నాంకి సింగిల్ స్క్రీన్స్లో 75, మల్టీప్లెక్స్లలో రూ. 100 చొప్పున పెంచారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వారంలోనే గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను రాజమండ్రిలో భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది.